నీ జీవితంలో నా జీవితంలో నువ్వు చెడ్డోడు అయినా నిన్ను తన వైపు త్రిప్పుకోవటానికి ప్రతి ఆదివారం నిన్ను దేవుడు బ్రతిమలాడుకునే విధానం చూడు. నువ్వు చెడ్డోడు అని దేవునికి తెలిసినా మేలు చేయటం మానలేదే, ఆరోగ్యం ఇవ్వటం మానలేదే, పిల్లల్ని ఇవ్వటం మానలేదే, బ్రతుకు తెరువు నిమిత్తం వ్యాపారం ఇవ్వటం మానలేదే. నువ్వు చెడుగా బ్రతుకుతున్నా నీకు వచ్చే ప్రమోషన్ రాకుండా దేవుడు ఆపలేదే. ఇవన్నీ నువ్వు చేస్తున్నా ఎందుకు దేవుడు నీకు మేలు చేస్తూ వచ్చాడు తెలుసా? ఎకనైనా నువ్వు మారతావని దేవుని ఆశ. సహజంగా మనల్ని ఎవరైనా కాదన్నారు అనుకోండి, సచ్చినాడు ముఖం చూడం. మన తెలుగు భాషలో చెప్పాలంటే అది నిజంగా జరగదు. కానీ ఒకవేళ వాడి ముఖం చూడాల్సి వస్తే చచ్చిన తర్వాత దెయ్యమై పట్టడానికి వస్తారు. ఒకడిని కాదన్నామా చచ్చిన వాడి ముఖం చూడం. కానీ దేవుడు ఎంత మనసున్న గొప్ప దేవుడు తెలుసా? చెడ్డవాడిని కూడా తన వైపు త్రిప్పుకోవటానికి దేవుడు ఆరాటపడతాడు. ఈరోజు ప్రభు బిడ్డలారా, ఇక్కడ అనుకోవచ్చు, నన్ను నమ్ముకోయే ఆహాజు అంటే నేను చెడ్డోడిని కదా, ఇంత చెడుతనంతో నేను దేవుని వైపు తిరిగితే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? భయం ఉందేమో గుండెల్లో. కొన్నిసార్లు సైతానుడు కూడా నీ గుండెల్లో పుట్టించే భయం ఏంటో తెలుసా? నీ రోత బ్రతుకు నీకు తెలియదా? దేవునికి తెలియదా? నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా? ఇప్పుడు నేను దేవుని వైపు తిరుగుతానంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? నీ బ్రతుకు రోత బ్రతుకు. నీలాంటి దాన్ని దేవుడు క్షమించడు, నీలాంటి వాడిని దేవుడు అంగీకరించడు. కొన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసి దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది. నేను ఒక మాట అంటాను, నీవెంత ఘోరమైన వ్యక్తివైనా నేను ప్రకటించే దేవుడు హృదయపు లోతులో నుంచి నువ్వు పశ్చాత్తాపడాలే కానీ క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. నువ్వు పశ్చాత్తాపడి, యేసయ్యా నాకు ఈ అద్భుతం చేసి పట్టువా, నా ఇంట్లో ఈ సూచక్రియ జరిగించువా, నా ఇంట్లో ఈ మహత్కార్యాన్ని జరిగించువా అని నువ్వు అడగాలే. కానీ నువ్వు అడిగే అద్భుతం ఆకాశమంత ఎత్తైనదైనా ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నువ్వు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే తన కార్యం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడే.